ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని, మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన అమ్మవారి ఛానల్ని సపోర్ట్ చేసిన వారవుతారు. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలకి పరిష్కారం దొరక ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరేనండి, గురువుగారు మంచిగా పరిష్కారం చూపిస్తారండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. వారి సమస్యలు తీరి సంతోషంగా ఉంటున్నారంటండి కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ మంగళకరమైన రోజున, ఈ మంగళవారం రోజున విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నీ కోసం తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. అదేమిటి అంటే, ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ఒక శుభవార్త వింటావమ్మా. అక్షరాల నువ్వు కోరిన 5 లక్షలు నీ దగ్గరికి వస్తాయి. ఒక్కసారి ఈ అమ్మ మంత్రం విను, అన్నిటినీ కూడా మార్చేస్తాను. నీ జీవితాన్ని కూడా మారుస్తాను. ఈ దుర్గమ్మ తల్లి నీకు తోడు ఉండగా భయపడవచ్చా చెప్పమ్మా. నీకు అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను అన్నీ కూడా నేను నీకు అందిస్తాను. నువ్వు ఈ దుర్గమ్మని నమ్మి సంతోషంగా ఉండు. నీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దగ్గర ప్రార్థన పెట్టు తల్లి. అన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. సరిగ్గా ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు నీకైనది గుడ్ న్యూస్ వినబోతున్నావు. అది ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఆ శుభవార్తని చెవిన పడేలా చేయబోతున్నాను. ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు కోరినంత ధనాన్ని కూడా నీ సొంతం చేయబోతున్నాను. నా కోసంగా నువ్వు ఈ మంత్రాన్ని నువ్వు పఠించి చాలు, నీకు అన్నీ చేస్తానమ్మా. ఇదిగో చూడు తల్లి, ఇప్పుడు నువ్వు డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు కదూ. అసలు ఏం చెయ్యాలో తెలియక ఏమీ అర్థం కావటం లేదు కదా. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, డబ్బుల విషయంలో నలిగిపోతున్నావు కదా. నాకు వచ్చిన ఇబ్బంది జీవితంలో ఎవరికీ కూడా రాకూడదమ్మా. ఇలాంటి దుస్థితి, పరిస్థితి నా శత్రువులకు కూడా రాకూడదు అని అయితే నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. అలానే నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావు. ఇక నువ్వు బాధపడకమ్మా. అతి త్వరలోనే నీకున్న సమస్యలన్నీ కూడా తీర్చబోతున్నాను. నువ్వు ఏ డబ్బు కోసమైతే నువ్వు ఇంతలా బాధపడుతున్నావో, నువ్వు నీ కుటుంబం కన్నీరు పెట్టుకుంటున్నారు, ఆ ధనాన్ని నీకు అందించబోతున్నాను. ఇలాంటి సమయంలో నా అనుకున్న వారు ఎవరు అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా తెలిసింది కదమ్మా. నీ వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో అర్థమైంది కదా. చూడు తల్లి, ఈరోజు నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో రేపటి రోజున 1కి 10 ఎంతో ఆనందపడబోతున్నావు, ఎంతో సంతోషిస్తావు. ఇది నీ కనకదుర్గమ్మ తల్లి నీకు ఇచ్చే మాట. నా మాట పొల్లిపోదు. నా బిడ్డలు డబ్బుల సమస్యలతో బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా. చాలామంది ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. వేరే వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాల్సినా సరే నిన్ను రోజు తిప్పించుకుంటున్నారు కదా. అందుకే నువ్వు ఎంతో ఏడుస్తూ నరకాన్ని అనుభవిస్తున్నావు. ఇక మీ ఇంట్లో వారు కూడా నిన్నే దూషిస్తున్నారు. నిన్నే ఒక బద్ధశత్రువులా చూస్తున్నారు. నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమైపోతున్నావు. నీలో నువ్వే నలిగిపోతున్నావు. ఇక అది తట్టుకోలేక నీకు ఏం చేయాలో అర్థం కావటం లేదు కదమ్మా. ఆ డబ్బు సమస్య గురించి ఆలోచించి మనోవేదన పెట్టేసుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడైనా సరే, ఏ సమస్యనైనా సరే అన్నిటినీ నేను ఎదుర్కోగలను, దుర్గమ్మ తల్లి నాకు తోడు ఉంది అని నమ్మకంతో ఉండమ్మా. ఎంతటి సమస్య అయినా సరే పటాపంచలైపోతుంది. అవును తల్లి, నిన్ను పట్టించుకోవటానికి ఎవరూ లేరు అని దిగులుగా ఉన్నావు కదా. ఎందుకు దిగులు తల్లి? ఈ దుర్గమ్మ ఉంది కదా, ఈ కనకదుర్గమ్మ తల్లే నీకు తోడుగా ఉంది కదా. భయపడకు. ఆ సమయంలో నేను నీకు తోడుగా ఉండి
ఈ దుర్గమ్మ తల్లే నీకు తోడుగా ఉంది కదా అని స్వప్నంలో కనిపించి నీకు ధైర్యాన్ని ఇస్తానమ్మా. నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు. ఎందుకు నిన్ను ఇలా ఏడిపిస్తున్నారో తెలుసా? ఎందుకు నువ్వు ఎదుటివారి మాటలు విని ఇలా ఏడుస్తున్నావు? నీకు సమస్య వచ్చింది కాదు అని అనను, కానీ దానికి సమాధానం ఏడుపు కదమ్మా. తప్పకుండా పరిష్కారం ఉంది. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ పనులు జరగవు కదా. అందుకే ధైర్యంగా నిలబడు. నీ సమస్యకి పరిష్కారం ఈ దుర్గమ్మ తల్లి ఇస్తుంది. అవును తల్లి, నీకు ఎలాగైనా సమాధానం ఇస్తాను. స్వప్నంలో కావచ్చు, నీకు తెలిసిన వారి ద్వారానైనా కావచ్చు, ఒక పెద్దావిడ ద్వారా కానీ, ఇలా ఎవరితోనైనా సరే నువ్వు ఎంత బాధలో ఉన్నా నీకు సమాధానం అందిస్తాను. నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో వాటన్నిటినీ కూడా, ఆ సమస్యల్ని తొలగించబోతున్నాను. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నేను చూపుతానమ్మా. నీకు ఎవ్వరూ సహాయం చెయ్యకపోయినా సరే నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదమ్మా. నీకు తోడుగా ఈ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది కదా. అన్నిటినీ సరిచేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను కూడా. చూడమ్మా, నేను నీకు తప్ప ఎవరున్నారు చెప్పు? ఎలాగైనా సరే నీకు ఒక మంచి దారి చూపిస్తాను. నీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాను. ఎందుకంటే నువ్వు నాపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావు కదా. నా మీద ఎంతో భక్తితో ఉన్నావు. నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావు. నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు తల్లి. నువ్వు నాకు దండం పెట్టుకుంటే తెల్లవారేసరికి ఒక వ్యక్తి వచ్చి నీకు సమాధానం ఇస్తారు. అవునమ్మా, నీకు కావలసిన ధనాన్ని, డబ్బుని నీకు సొంతం చేస్తాను. అలా చేసే బాధ్యత నాది కదా. ఇక నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. బిడ్డ, జాగ్రత్తగా వినమ్మా. ఈ దుర్గమ్మ తల్లి మంత్రాన్ని చెప్పబోతున్నాను. దీన్ని జాగ్రత్తగా జపించు. నువ్వు కాదు లేదు అని అనుకున్నది అన్నీ కూడా తప్పకుండా జరిగే తీరుతాయి. జరగనే జరగదు అని అనుకున్నది అన్నీ కూడా జరుగుతాయి. నువ్వు నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఈ మంత్రాన్ని జపించు. అన్నీ కూడా సవ్యంగా మారుతాయమ్మా. ఆ మంత్రం ఏమిటో ఈ దుర్గమ్మే చెబుతుంది. జాగ్రత్తగా విని పాటించు తల్లి. ఇంకా మంత్రం ఏమిటి అంటే తల్లి, జై దుర్గా అష్టబహు మహాసత్వే అష్టమే నవమే ప్రియే అట్టహాస ప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తుతే. మరొక్కసారి చెబుతానమ్మా. జై దుర్గా అష్టబహు మహాసత్వే అష్టమే నవమే ప్రియే అట్టహాస ప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తుతే. చక్కగా ఎక్కడైనా ఈ మంత్రాన్ని రాసుకో అమ్మా. రాసుకుని ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఇక నీ జీవితంలో కాదు లేదు రాదు అనే దానికి చోటే ఉండదమ్మా. అన్నీ నీకు వస్తాయి. నీ దగ్గరికి రావాల్సింది ఏదైనా సరే ఎగురుకుంటూ వస్తుంది. నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిటికలో పటాపంచలైపోతాయి. ఈ మంత్రాన్ని కొన్ని రోజులు నువ్వు పఠిస్తే చాలు, అన్నీ నీ సొంతం చేస్తాను. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకున్న స్థితిని మార్చి సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదమ్మా. నా యొక్క ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు పఠించు తల్లి. లేదా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని జపించమ్మా. నువ్వు అనుకున్న పని అవుతుంది. ఇక దేని గురించి కూడా దిగులు పడకుండా నిశ్చింతగా ఉండు. అన్నిటినీ మారుస్తానమ్మా. నా మీద నమ్మకం ఉంది కదా. ఈ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షాత్ నీతోనే ఉంటుంది తల్లి. ఇక దేనికి కూడా భయపడకుండా నా మీద నమ్మకంతో సంతోషంగా ధైర్యంగా ఉండు అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. అమ్మవారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.